కూతుర్ని కన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చెప్తున్నానండి. మీ అమ్మాయిని అత్తగారింటికి పంపించిన తర్వాత వారానికి ఒక్కసారి మాత్రమే ఫోన్ చేయండి. రోజు ఫోన్ చేసి ఇంట్లో ఉన్నటువంటి సమస్యల్ని పెద్దవి చేయకండి. వారానికి ఒకసారి ఫోన్ చేసి క్షేమ సమాచారం తెలుసుకోండి. అలాగే మీ కూతురికి పెళ్లి చేసేటప్పుడు మీ ఇంట్లో అత్తగారింట్లో సజావుగా ఉండాలి, ఒక అడుగు తగ్గే ఉండాలి అనే విషయాన్ని తెలియచేసి దానికి ఇష్టపూర్వితం అయితేనే అమ్మాయికి పెళ్లి చేయండి. ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేయడం వేస్ట్ కదా. ఈ డబ్బులు ఏదో బ్యాంకులో వేసుకుంటే ఆ వచ్చినటువంటి వడ్డీతోనే శుభ్రంగా తిని ఉండొచ్చు. అలాగే అత్తగారికి మామగారికి కూడా చెప్తున్నాను, ఆ అమ్మాయి తల్లిదండ్రులను వదిలేసి వచ్చింది అంటే ఇక మీరే తల్లిదండ్రులు. మీరు ఆ అమ్మాయిని సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకునేటట్లు చేసుకోనే బాధ్యత మాత్రం మీదే. ఎందుకంటే మీకన్నా పైసలు వచ్చినది, ఇప్పుడే తల్లిదండ్రులు వదిలేసి వచ్చింది కాబట్టి మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కాబట్టి అమ్మాయిని అర్థం చేసుకుని ఆ ఫీలింగ్ కలిగేలా మీరు చేయాలి. వచ్చినటువంటి అమ్మాయి కూడా వాళ్ళని అత్తామామల్లాగా కాకుండా అమ్మా నాన్నలాగా ట్రీట్ చేస్తూ మా అమ్మే కదా అన్నది, మా నాన్నే కదా అన్నది అంటూ ఉండాలి. ఇక భర్త విషయానికి వస్తే, భర్త తనకి 25 సంవత్సరాల తల్లిదండ్రులు ఎలా చూసుకున్నారో అదే ప్రేమ ఆప్యాయతలు ఈ 80-75 సంవత్సరాలు కూడా అలాగే చూపిస్తూ ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులాగా తీసుకెళ్ళటం, ఈల తల్లిదండ్రుల దగ్గరికైనా ఆ తల్లిదండ్రుల దగ్గరికైనా తీసుకెళ్ళటం ఇలాంటివి చేయకండి. భార్య ఏదైనా నమ్మి మీకు చెప్తే దాన్ని నలుగురిలో ప్రచారం చేయకండి. నలుగురిలో భార్యని కించపరుస్తూ చూడకండి. భార్య మిమ్మల్ని నమ్ముకొని వచ్చింది, కేవలం మిమ్మల్ని మాత్రమే నమ్ముకొని వచ్చింది. కాబట్టి ఆడపిల్లల్ని తల్లిదండ్రులకు మరీ చెప్తున్నాను, తన లైఫ్లో మీరు ఇంటర్ఫెయిర్ అవ్వకండి. అది మీరు మంచిగా చేసినా అది తెలుసో తెలియకో దాన్ని కొంచెం గ్యాప్ వచ్చి వాళ్ళ కుటుంబం ఆగమైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంటర్ఫెయిర్ తగ్గించండి. భర్తలకు మళ్ళీ చెప్తున్నాను, బాధ్యత అంతా మీదే. ఆ అమ్మాయి బాధ్యత, అత్తగారింట్లో ఎలా ఉండాలి బాధ్యత మొత్తం మీదే. ఓకేనా?